సాటి మనిషికి సాయం చేయని కొందరు బస్టు మనుషులు ఉన్న ఈ కాలంలో కూడా సాటి జీవి ఆపదల ఉంది అంటే ఆదుకునే మంచి గుణం ఉన్న కొందరు మనుషులు ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి ఇంకా దునియాల కొన్ని మూగజీవాలకు గడ్డి దొరుకుతుంది, మనుషులకు బువ్వ దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఎవరి గురించి చెప్తున్నవే బాలన్న అంటే ఇగో చూసిన రాళ్ళవాన పడుతుంటే అగో అటు దూరం ఒక లేగ వానలా ఉండిపోయింది. ఒక్కొక్క రాయి పెయ్యి మీద పడితే ఎంత దెబ్బ తాకుతుంది చెప్పుండ్రి. అన్ని రాళ్ళు పడితే దానికి పానం ఎంత విలవిల్లాడిపోతుందో ఎట్లన్నా చేసి దాన్ని కాపాడాలని ఇగో ఇట్లా రాళ్ళు పడుతున్నా లెక్క చేయకుండా పరుగులు పెట్టి ఆ బుడ్డలియాగను తీసుకొచ్చిండు. ఒక్కొక్క రాయి గోటీల సైజులా చిన్న చిన్న పిల్లర్లలో పోసే చిన్న కంకర సైజులో ఉన్నాయి. అన్నిగాన మొగుల మీదకెళ్ళి అడ్డీమారు గుడ్డి దెబ్బ అన్నట్టు పడుతుంటే ఎట్లుంటది చెప్పుండ్రి. వేరేటోళ్ళు అయితే అమ్మో అవి నెత్తి మీద గట్టిగా తాకితే కుట్లే పడతాయి, అంత రిస్క్ మాకెందుకని ఊకునేటోళ్ళు గాని ఇగో ఈ లేగను కాపాడిన ఈయనే మాత్రం అందుకు ఉల్టా ఉన్నాడు. నాకేమన్నా గాని నా సాటి జీవి లేగకు ఏం కావద్దు, పాపం ఎటు పోరాక అడనే నిలబడ్డది. దానికి ఎన్ని దెబ్బలు తాకుతున్నాయో అని అంత వానలను కూడా లెక్క చేయకుండా ఎత్తుకొని వచ్చి మరి ఇంటి ముంగట గమీన్లా దించిండు. ఏడనంటే మనతాన కాదు, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న బికనీర్ జిల్లాల మొన్నటి సంధి ఎండలు ఎట్టెట్లా కొడుతుంటే వానలు కూడా అట్టనే కొడుతున్నాయట. వానల వాన రాళ్ల వాన ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలో జోరుగా పడుతున్నదట. ఆ వానల ఈ లేగ ఇట్లా చిక్కేసరికి ఇట్లా కాపాడినందుకు అందరు ఆయన్ను తారీఫ్ చేస్తున్నారు. మనుషుల మానవత్వం ఇంకా ఇగో ఇసొంటోళ్ళ రూపంలో బతికే ఉన్నది అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.